కన్నడ నాట తెలుగు సౌరభం గుబాళిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో ఉన్న సరిహద్దు జిల్లాలు కాకుండా ఎక్కడో మధ్య కర్ణాటక ప్రాంతంలోనూ తెలుగు తల్లి పదాల సవడి వినిపిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉపాధి కోసం దశాబ్దాల క్రితం అక్కడికి వెళ్లిన తెలుగు కుటుంబాలు ఇప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తుండడం విశేషం. కర్ణాటక ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన ఈటీవీ బృందానికి కనిపించిన తెలుగు పల్లెలపై ప్రత్యేక కథనం. బళ్ళారి, రాయచూర్, కోలార్, చిక్బల్లాపూర్ కర్ణాటక రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారని అందరికీ తెలుసు. ఇవన్నీ ఒకప్పుడు మన రాష్ట్రంలో అంతర్భాగమై ఉన్నవే కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. అయితే అందుకు భిన్నంగా ఎక్కడో మధ్య కర్ణాటక ప్రాంతంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతోంది. కర్ణాటక మాజీ మంత్రి యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తోన్న సికారిపురలోనూ తెలుగువాణి వినిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల పరిణామాలపై కవరేజీ కోసం వెళ్లిన ఈటీవీ బృందాన్ని అక్కడ తెలుగువారు ఆప్యాయంగా పలకరించారు. ఇక్కడ 16,000కు పైగా తెలుగువారున్నారంటూ వారు తెలిపారు. సికారిపుర నియోజకవర్గం పరిధిలోనే 8 తెలుగు పల్లెలున్నట్లు తెలిసింది. కొప్పనహల్లి, తోగుర్పి, తాళగార, అంజనాపుర, ముడుపు సిద్ధాపురం, భద్రాపుర గ్రామాలు వీటిలో ముఖ్యమైనవి. 100 ఏళ్ల క్రితమే ఇక్కడకు తెలుగువారి రాక ప్రారంభమైంది. కర్ణాటక ప్రాంతంలో డ్యాంలు, చెరువులు, రోడ్ల నిర్మాణం కోసం నిపుణులైన పనివారు మన రాష్ట్రం నుంచే వెళ్లేవారు. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి అలా వెళ్లిన తెలుగువారు అక్కడే స్థిరపడిపోయారు. అయితే ఆ పల్లెలన్నీ తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి. అప్పట్లో ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చిన కొబ్బరి చెట్లు ప్రతి ఇంటి ముందు ఉన్నాయి. యడ్యూరప్ప భాజపాలో ఉన్న వరకు ఆ పార్టీకే ఓటు వేసేవారమని ఇక్కడి వారు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి సుమారుగా ఒక 100 ఏళ్ళు అయిందిలే. అక్కడి నుంచి ఇక్కడికి డ్యాములు కట్టడానికి అక్కడ ఇక్కడ చెరువులు, డ్యాములు అందుకు కడతా ఉన్నారా, అట్నే వచ్చేసారు. ఇక్కడనే సెటిల్ అయిపోయిండ్రు. ఓట్లు ఎవరికి వేస్తుంటారు? ఏ పార్టీకి వేస్తుంటారు? ఇక్కడ మన తెలుగు వాళ్ళు జంతే ఎక్కువ. నెల్లూరు, ఉదగిరి మాది. ఉదగిరి దగ్గర దొత్తలూరు. 50 సంవత్సరాలు అయింది వచ్చి ఈడికి. ఎప్పుడు చూసినా కూలి చేసేదే అయిపోయింది. మాకేమి ఆదాయం ఉంది చెప్పు? ఎవరు ఓటు గెలిచినా మాకి లాభం లే, ఎవరు గెలవకున్నా లాభం లే. మాకు ఎప్పుడూ గంపలో పార్లు పట్టుకొని మేము పనిచేసేదే అయిపోయింది. దశాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడినా ఎప్పుడో ఓసారి సొంతూరు వచ్చి చుట్టాల్ని చూసిపోతుంటామని ఇక్కడి తెలుగువారు తెలిపారు. అయితే తమ పిల్లలు భవిష్యత్తులో అలా వెళ్తారో లేదో, పుట్టినింటితో సంబంధం ఎక్కడ తెగిపోతుందో అనే ఆందోళన పెద్ద వయసు వారిలో కనపడింది. ఇక్కడే ఉండే చాలా మంది తెలుగువారి ఇంటి దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి కావడం విశేషం. సంక్రాంతి, ఉగాది పండుగల్ని తెలుగు సంప్రదాయం ప్రకారమే చేసుకుంటామని ఇక్కడి వారు తెలిపారు. అమ్మలాంటి తెలుగు భాషను మర్చిపోమని చెబుతున్నారు. మా తాత ముత్తాతలు వచ్చారు, మేమంతా పుట్టి పెరిగింది ఇక్కడే పుట్టి పెరిగినాం. మాకు తెలియదు ఆంధ్ర ఎట్లా. మేము తిరుపతికి పోయి ఇంటికి ఇచ్చి వస్తాం. మా దేవుడు కదా, మా ఇంటి దేవుడు, అక్కడ ఇచ్చి వస్తాం. గవర్నమెంట్ లో మీకు తెలుగు వాళ్ళకి గుర్తించడం కానీ స్కూల్స్ పెట్టడం ఏమైనా ఉందమ్మా? హెల్ప్ చేస్తుందా లేదా? చేస్తాం. ఇక్కడ కన్నడలో యాతర చేస్తుంటారు. అదే రకంగా మాకు కూడా అన్నిటి చేస్తాం. షికార్పురం కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉంటారో తెలియదు కానీ 15,000 ఓట్లు ఉంటాయి. 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ వచ్చినాం. అదే మామూలు లేబర్లు ఇక్కడంతా లేబర్ పని చేసేకంతా వచ్చినాం. సెటిల్ అయిపోయాడు. 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడే తెలుగువారైనప్పటికీ వీరందరినీ ఇక్కడి నేతలు కన్నడిగలతో సమానంగానే చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో కొందరు స్థానిక సంస్థల ఎన్నికలలోనూ పోటీ చేసి గెలుపొందటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కన్నడ పల్లెల్లోనూ తెలుగు పలుకులు గుబాలిస్తున్నాయి. దశాబ్దాల క్రితం పనుల కోసం వచ్చిన వీరంతా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడికి వచ్చిన మాకు మళ్ళీ ఆంధ్రదేశంలో ఉన్నామా అనుభూతి కలిగింది. అయితే ఇన్నేళ్లు గడిచిన వీళ్ళు మాతృభాషపై మమకారం చంపుకోకపోవడం విశేషం. కెమెరామెన్ రామకృష్ణతో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, కొప్పనహల్లి.